హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఒక నెల రోజుల క్రితం మన ఛానల్లో రామఫలం చెట్టు వీడియో చేశాను. అప్పుడు ఆ పండు అది ఎలా ఉందో మీరు చూశారు. చూడండి, ఇది రామఫలం అన్నమాట. రామఫలం ఇది పండితే చూడండి ఎలాగా ఉందో. ఇది ఎంత కలర్ మారిపోయిందనమాట. మిగలబండింది ఇది రామఫలం. చూసారా, రామఫలం ఇది మిగలబండింది. దీని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. అసలు ఫలం ఎలా ఉందో చూద్దాం. రుచి చూడండి ఫ్రెండ్స్, ఈ రామఫలం విత్తనాలు అచ్చం మన సీతాఫలకాయ విత్తనాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి సీతాఫలకాయ విత్తనాలు లాగే. మరి ఇది బాగా మిగల పండినటువంటి రామఫలం. దీని రుచి ఎలా ఉందో ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో రామఫలం. చూడండి, విత్తనాలు అచ్చం సీతాఫలకాయ విత్తనాలు ఉన్నాయి. విత్తనాలాగే ఉంది, సీతాఫలకాయ విత్తనాలాగా. చాలా బాగా ఉంది రుచి. సీతాఫలకాయ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది రుచి. కాకపోతే ఇవి ఇప్పుడే నిదానంగా పండుతూ ఉన్నాయి అన్నమాట. ఈ రామఫలాలు బాగా గుజ్జు కూడా ఉంది. అసలు టేస్ట్ కూడా నెంబర్ 1గా ఉందండి. మీకోసం ఏంటంటే ఎటువంటి రసాయన ఎరువులు కానీ మందులు కానీ ఏమీ కూడా వేయకుండా చెట్టు మీద పండిన కాయ అన్నమాట. ఇది రామఫలం చెట్టు మీద పండినటువంటి కాయ. అంటే చెట్టు మీద పండినటువంటి కాయ అంటే పంటకు వచ్చే ముందు చెట్టు మీద కోసి మామూలుగా మనం ఒక 2 రోజులు ఆ కాయని పేపర్ చుట్టి బియ్యంలో పెడితే మనం కాయ పండిందనమాట. పండి ఈ కలరు ఆరెంజ్ కలర్ వచ్చింది కాయ. టేస్ట్ కూడా చాలా బాగుంది. అర్థమంటారా? రుచి కూడా చాలా బాగుందండి. ఇది ఒరిజినల్ టేస్ట్ అనమాట. చాలా బాగుంది. రామఫలం సీతాఫలం లాగే ఉంది, సీతాఫలకాయ లాగే రామఫలం కూడా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒరిజినల్ టేస్ట్ అనమాట. స్వీట్నెస్ బాగుంది, సువాసన కూడా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా రామఫలం ఉంటే ఖచ్చితంగా తినండి. ప్రకృతి మంచి ఫలాలు ఇస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గానిక్ వాటిని మనం తినాలన్నమాట. ఈ రసాయన ఎరువులు వాడి ఎక్కువగా మనం వాటికి అలవాటు పడి తినటం వల్ల ఇబ్బంది అయింది. సహజ సిద్ధంగా పండినటువంటి వాటిని తినటం వల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా తింటున్నా ఈ యొక్క రామఫలం. చాలా బాగుంది కాయ, మంచి గుజ్జు అనమాట. ఫైబర్ ఉంటుందండి పళ్ళల్లో. ఈ పండ్లో ఏముంటుందంటే ఫైబర్ ఉంటుంది అనమాట. గుజ్జు, ఫైబర్. శరీరానికి ఫైబర్ కూడా అవసరం అనమాట. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్.